ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 అంశాల మీద అనేక స్కూళ్ళని ఎంపిక చేసుకొని దాంట్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్న సందర్భంలో ఇది ఒక 5 సంవత్సరాల పీరియడ్ లోపల ఏ స్కూల్ కొన్ని స్కూళ్ళను సెలెక్ట్ చేసుకొని అక్కడ మౌలిక వసతులు కావచ్చు దాని విషయం లోపల పిల్లల్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఏదైతే ఉందో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోని ఆవిడ స్కూల్కు ఈ రోజు మనం రావడం జరిగింది. మీరు గమనించవచ్చు మిత్రమా. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ స్కూళ్ళని ఈ మంచిర్యాల అంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్కూళ్ళని ఎంపిక చేయడం జరిగింది కదా. ఈ స్కూళ్ళని ఏదైతే ఎంపిక చేసినారో ఆ స్కూల్లో భాగంగా అసలు ఈ స్కూళ్ళని ఎందుకు ఎంపిక చేసినారు, అసలు ఈ స్కూళ్ళలో మెరుగైన వసతులు ఏమున్నాయి, వీళ్ళని ఎంపిక చేయడానికి గల కారణాలు ఏమిటని మనం ఆలోచించడం జరిగింది. దానిలో భాగంగా ఈ స్కూల్లో ఒకసారి మనం కూడా వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఉందో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో పేద సంవత్సరము 28వ స్థానంలో మనది ఏదైతే ఉందో రాష్ట్రం ఉండేది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో ఈ గ్రేడింగ్ సిస్టమ్ లోపల మన రాష్ట్రం 28వ స్థానం నుంచి ఈ యొక్క 18వ స్థానానికి ఈ సంవత్సరం మెరుగుపరచడం జరిగింది. అలాగే ఇంకొక విషయం తీసుకున్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రం పోయిన సంవత్సరం ఏదైతే ఉందో ఈ గ్రేడింగ్ లోపల 3వ స్థానంలో ఉండేది. అయితే ఏదైతే ఉందో ఆ తెలంగాణ రాష్ట్రం లోపల మంచిర్యాల జిల్లా పోయిన ఏడాది 3వ స్థానంలో ఉండేది, ఈ సంవత్సరము 2వ స్థానానికి ఎగబాకడం జరిగింది. పోయిన సంవత్సరం ఏదైతే ఉందో 600 ఈ యొక్క మార్కులకు గాను ఈ యొక్క 324 మార్కులు పోయిన ఏడాది రావడం జరిగింది. ఏకంగా 36 పాయింట్లు మెరుగుపరుచుకొని ఈ యొక్క మంచిర్యాల జిల్లా ఈ రోజు 2వ స్థానానికి పోవడం జరిగింది. మొదటి స్థానంలో జనగామ జిల్లా ఉండడం జరిగింది. 370 పైన మార్కులతో జనగామ జిల్లా మొదటి స్థానంలో, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా 2వ స్థానంలో ఉండడం జరిగింది. జనగామ కూడా తెలంగాణ కిందకే వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు మిత్రమా, మనం చూసినట్లయితే ఆవిడ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ యూనివర్సిటీ మొత్తం కూడా ఇటు పక్క ప్రైవేట్ స్కూల్ ఉంది, ఇటు పక్క హై స్కూల్ ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే ఉందో ల్యాబ్స్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో మీరు గమనించవచ్చు. మనం వెళ్తా ఉంటాం, మాట్లాడుతూ ఉన్నాం మిత్రమా రండి. అయితే ఏదైతే ఉందో ఇక్కడ పూర్తి స్థాయిలో ల్యాబ్స్ ఉన్నాయి. ఏదైతే ఉందో కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, ఈ యొక్క కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, అడల్ట్ ల్యాబ్ కావచ్చు, ఇవన్నీ అంటే పిల్లలకు ఏ విధంగా చెప్తా ఉన్నారు, అసలు అటెండెన్స్ శాతం ఎంత ఉన్నది, ఈ అంటే 6 అంశాల మీద ఏదైతే సెలెక్ట్ చేసినారో 6 అంశాలు ఈ పాఠశాలలో ఉన్నాయని కూడా మనం ఒకసారి చూద్దాం. ముందుకెళ్దాం రండి మిత్రం. ఏదైతే కంప్యూటర్ ల్యాబ్ ఏదైతే ఉందో పూర్తి విషయాలు తెలుసుకున్నాం, ల్యాబ్ తెలుసుకున్నాం. ఇలా నేర్పిస్తున్నాను చదువు వారి మాటలు తెలుసుకున్నాను. అంటే ఇంకా ల్యాబ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోని ఈ స్కీమ్ దీన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఇంజనీరింగ్లో నేర్చుకునే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈసీఈ ట్రిపుల్ ఈ చేసే పిల్లర్స్ ఆ ప్రాజెక్టులను హై స్కూల్ లెవెల్లోనే పిల్లలకి మనం పరిచయం చేస్తున్నాం. వీళ్ళకు బేసిక్స్ 6th క్లాస్ పిల్లలకి సర్క్యూట్స్ కంప్లీట్ చేయాలి, ప్యారలల్ కనెక్షన్ ఏంటి, సిరీస్ కనెక్షన్ ఏంటి, జంపర్ కేబుల్స్ ఏంటి, రెసిస్టర్స్ ఏంటి, సర్క్యూట్ ని మనం ఇట్లా కంప్లీట్ కన్స్ట్రక్ట్ చేస్తాము, డిస్ట్రక్ట్ చేస్తాము, మదర్ బోర్డ్ ఏంటి, బ్రెడ్ బోర్డ్ ఏంటి, కోడింగ్ ఏంటి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ లెవెల్ బై లెవెల్ పిల్లలకి పరిచయం చేసుకుని వచ్చినాం. పిల్లలకి మేము క్రికెట్స్ ప్రాక్టీస్ ని చెప్పడంతో పాటు ఈ డ్రెస్ వేసుకుంటే పిల్లలు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవచ్చు. అమ్మ నాన్నకు చెప్పలేని విషయాలు, టీచర్లకు చెప్పలేని విషయాలను పిల్లలు చేసి వాళ్ళు చైతన్యాన్ని పెంచుకోవడంతో పాటు ప్రాజెక్ట్ని పిల్లలు తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసి సార్ బ్లైండ్ పీపుల్ వేసుకోవడానికి షూ. ఇది సెన్సార్స్ తోని ముందర ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని ఆ పిట్ ని ఏమంటే అవి డిటెక్ట్ చేసి వాళ్ళని అలర్ట్ చేస్తుంది. దీని సహాయంతో వాళ్ళు వచ్చేస్తారు. ఇది వచ్చేసి సార్ ట్రైన్ మన ఢిల్లీ మెట్రో స్టేషన్ లో ఎట్లా అయితే ట్రైన్స్ ఆటోమేటిక్ గా డోర్స్ ఓపెన్ క్లోజ్ అవుతాయో ఆ రకంగా సెన్సార్ ఉపయోగించి ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చినప్పుడు ఆ డోర్ ఓపెన్ కావడము, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత డోర్లు క్లోజ్ అయ్యి ఆ లోపలికి ట్రాక్ దగ్గరికి వెళ్లకుండా ఉండడం కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ సార్. అట్లనే ఇక్కడ మా పిల్లలు చేసినటువంటి ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే అప్పట్లో ఒక
హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ మీద అత్యాచారం జరిగి ఒకరిని చంపేయడం జరిగింది. అది చూసినటువంటి మా పిల్లలు తీవ్రంగా స్పందించి ఆ డాక్టర్ రూమ్లోకి ఎవరు రాకుండా ఉంటే బాగుండేదని చెప్పి ఆలోచన చేసి ఆ డాక్టర్ చేతిలో డోర్ ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఒక RFID కార్డు ఉంటే బాగుండేది అని చెప్పి RFID కార్డు సపోర్ట్ తోని ఆ డాక్టర్ ని మనం సేవ్ చేయొచ్చు అని చెప్పి అప్పుడు జరిగినటువంటి సోషల్ ఎకనామికల్ ఇష్యూస్ ని బేస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ ని చేయడం లేదు. అటు టెంపరేచర్ ఎట్లా అనుకోవాలి, సాయిల్ టెంపరేచర్ ఎట్లా, మొక్కలో ఎట్లా వాటర్ అయిపోయినాయి, ఎప్పుడు మనం తీసుకోవాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, అది ఆన్ ఆఫ్ ఆటోమేటిక్ గా చేయడం కోసం చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది సార్. అంతేకాకుండా మన పిల్లలు చేసినటువంటి ఇది సెన్సార్స్. ఇప్పుడు టెస్లా కార్ చూస్తున్నాం సార్. టెస్లా కార్ మనం అమెరికాలో ఎలన్మా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని మా పిల్లలు జెడ్పీహెచ్ సావడంలో చేశారని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఈ సెన్సార్స్ ని బేస్ చేసుకొని కారు తనకు తానుగా ముందరికి వెళ్తుంది, తనకు తానుగా ఆగిపోతుంది. నిద్రమత్తులో డ్రైవర్ గా ఉంటే తనని అలర్ట్ చేసి లేపేటువంటి ఆలోచనలను పిల్లలు ఇక్కడ చేసి మెంటల్ సాయంతో ముందరికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మనం చిన్నప్పుడు చూసేటువంటి క్యాలిక్యులేటర్, ఆ క్యాలిక్యులేటర్స్ 2+2=4 అని ఎట్లా చేయాలనో పిల్లలు కోడ్ రాసి అడ్రినో బోర్డులో వేసి ఆ కోడ్ ని దానికి ఒక స్పీకర్ పెట్టి అవసరమైతే డిస్ప్లేనే కాకుండా వాయిస్ రూపంగా కూడా 2+2=4 అని చెప్పి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొని వచ్చినాం సార్. అట్లనే ఇది చూసినట్టయితే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ క్లోజ్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినాం. అక్కడ చూసినట్టయితే ఇది డోర్వెల్ రేంజ్ డిటెక్టర్. మామూలుగానైతే మనము తాడేసి లోతు ఎంత ఉంది, ఎన్ని ఫీట్లు లోతుంది, 100 ఫీట్లు ఉందా, 300 ఫీట్లు ఉందా, మనం లోతు బోర్ వేసిన తర్వాత కొలవడం అనేది మనకు టెక్నికల్ గా అసాధ్యం. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కొలడానికి బోర్ వేసుకున్నప్పుడు. కానీ ఈ డివైస్ తోని, ఈ ఆల్రా సెన్సార్ తోని మనం మన రేస్ ని పంపించేసి ఆ రేస్ పోయినటువంటి టైంని, ఆ రేస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన టైంలో ఆ రాడార్ రేస్ ని ఉపయోగించి ఎట్లయితే సముద్రం లోతులు కనుక్కున్నారో ఆ టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ వీళ్ళు ఒక బోర్ వెళ్ళి ఒక లోతుని ఎట్లా కనుక్కోవాలని చెప్పింది. ఇదే టెక్నాలజీని మనం చూసినటువంటి ఆ S-400 యుద్ధ విమానాలలో ఆ రాకెట్లను అడ్డుకోవడానికి ఉపయోగించేటువంటి టెక్నాలజీని మా పిల్లలకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నుంచి మేము పరిచయం చేసినాం. ఒక ప్రాజెక్ట్ చేసినామంటే దాని అప్లికేషన్స్ అన్నింటినీ పిల్లలకు చెప్పుకుంటూ వస్తాం సార్. దాన్ని అంతేకాకుండా గ్రీన్ హౌస్ అంటే లోపల వేడి ఆటోమేటిక్ గా ఎక్కువైనప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, లోపల టెంపరేచర్ ను అంటే మన ఇల్లు వాళ్ళ పొల్యూషన్ తో నిండిపోయి ఉన్నది. ఆ పొల్యూషన్ తో నిండిపోయినటువంటి ఇలాంటి ప్రాంతంలో వాటర్ నుంచి మనము పొల్యూషన్ వెహికల్స్ ఆల్టర్నేట్ చేసి ఇవ్వడం చాలా ఇష్యూస్ ని చూస్తున్నాం. ఆ ఇష్యూస్ అన్నింటినీ అడ్రస్ చేయడం కోసం మన ఇంట్లోకి ఒక డస్ట్ పార్టికల్ కూడా రావద్దని చెప్పి డిసైడ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. డస్ట్ లెస్ హోమ్ కావాలి అంటే విండోస్, డోర్స్, మాయిశ్చర్ ఎవ్రీథింగ్ ని మన కంట్రోల్ లో ఉంచుకొని మనం ఒక డిస్ప్లేబుల్ హోమ్ ని చూడాలని చెప్పి తపనలో చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. తర్వాత మామూలుగా మనకు సివిక్ సెన్స్ లేదని చెప్పి మనకు ఉన్నటువంటి పేరు ప్రపంచంలో. అదే క్రమంలో మా పిల్లలు స్మార్ట్ డస్ట్బిన్ చేసిండ్రు. ఈ డస్ట్బిన్ లో డస్ట్ నిండాలని ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే డస్ట్ ని కలెక్ట్ చేసుకొని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బందికి దాన్ని మెసేజ్ రూపంలో వెళ్తాయి సార్. సో వాళ్ళు వచ్చి డస్ట్ ని కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంతో పాటుగా డస్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ని కూడా నేర్పించినాం సార్. తర్వాత రోబో, హ్యూమనాయిడ్ రోబో, ఇది ఎట్లా పనిచేస్తుందో కూడా పిల్లలు హ్యూమనాయిడ్ రోబోను వాళ్ళు పరిచయం చేసి దీన్ని ఇలా ఎన్ని రకాల మోటార్స్ ఉంటాయి, ఎట్లా పనిచేస్తాయి, భవిష్యత్తులో మానవుల అవసరం ఎంత మేరకు ఉంటది, హాస్పిటల్ రంగంలో దీని ఉపయోగం ఎంత ఉన్నదో అవన్నీ చూసుకుంటూ వచ్చింది. అంతేకాకుండా పిల్లలు డ్రోన్ టెక్నాలజీని కూడా మేము పరిచయం చేసినాం సార్. చాలా సంతోషంగా ఉన్నది మాకు. మా చిన్నప్పుడు మేము డ్రోన్ ను పట్టుకోవాలంటే మాకు గగనంగా కనిపించేది. ఇది ఒక అద్భుత వస్తువు లాగా అనిపించింది మాకు. ఇది ఫస్ట్ టైం దీన్ని ఎగరేస్తా ఉంటే అబ్బా మేము చిన్నప్పుడు ఎందుకు చదువుకోలేదు, మాకెందుకు చదువుకోలేదు ఇట్లాంటివి అనిపించింది. వాళ్ళ ప్రభుత్వం చాలా మంచి అవకాశాలను పేద పిల్లల కోసం, ప్రజల కోసం ముందరికి తీసుకొచ్చింది. ప్రజలందరూ మేము గత సంవత్సరం సార్ కమ్యూనిటీ డే ప్రోగ్రామ్ చేసినాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 స్కూళ్లను, యూపీఎస్ లు, ఆశ్రమ్ హై స్కూల్స్ ను, మిగతా హై స్కూల్స్ అన్నింటినీ కేజీబీవీ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇది కమ్యూనిటీ రీచ్ లో భాగంగా తల్లిదండ్రులను కూడా తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా పిల్లల ముందర పెట్టినాం, సమాజం ముందర పెట్టినాం. అంతేకాకుండా సార్ ఇక్కడ
గోల్డ్ మైన్స్ లో మనం ఉంటున్నాం కాబట్టి ఈ గోల్డ్ మైన్స్ లో లోపల పోయిన కార్మికుడు విష ప్రభావానికి గురైనప్పుడు తను గుర్తించలేడనే ఉద్దేశంతో ఈ సెన్సార్ సహాయంతో ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ పాయిజనస్ గ్యాస్ ను డిటెక్ట్ చేసి ఆ కార్మికునికి మీకు అలర్ట్ చేస్తుంది. సో దట్ ఏంటంటే కార్మికుడు ఆ పని ప్రదేశం నుంచి వెళ్ళి పక్కకు వస్తాడు. అంటే ఇక్కడ మనం బ్యాడ్ గ్యాసెస్ రిలీజ్ అయినాయి అని చెప్పి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేవి చేసుకుంటూ వచ్చినాం సార్. సార్ పిల్లలకు 6th నుంచి 10th వరకు ఎప్పుడెప్పుడు ఉంటాయి క్లాసులు? మీరు ప్రతి క్లాసుకు చెప్తారు సబ్జెక్ట్, మీరు ఓన్లీ 10వ తరగతి పిల్లలకు మాత్రమే చెప్తాను? లేదు సార్, ఇది 6 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఈ అటల్ టింకరింగ్ లో ల్యాబ్ లోకి వచ్చే అవకాశం ఉంది. వస్తున్నారు కూడా. ప్రతి తరగతికి 2 పీరియడ్లు విధిగా మేము టైం టేబుల్లో కేటాయించడం. 6వ తరగతి పిల్లలు 2 రోజులు వారంలో 7, 8, 9, 10. సో అందరి పిల్లలకి ల్యాబ్ లో అవకాశం ఉంటుంది. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మేము పిల్లలు కఠిన స్థాయిని బట్టి వాళ్ళకి ప్రాజెక్టులను అసైన్ చేసుకుంటా వాళ్ళతో చేయించుకుంటూ వస్తాం. ఆ పిల్లలతో కాంపిటీషన్స్లలో అటల్ మ్యారథాన్లలో కూడా పార్టిసిపేషన్ చేయిస్తున్నాం సార్. సార్ ఈ సబ్జెక్ట్ మీద ఇంతవరకు మీరు ఏమన్నా సాధించారా? కలెక్టర్ దృష్టి కానీ లేకపోతే రాష్ట్ర స్థాయి ఇట్లా ఏమన్నా పిల్లలకు అవార్డులు వచ్చాయా? మేము ప్రతి ఇన్స్పైర్ లో మా పార్టిసిపేషన్ ఉంది సార్. ఎగ్జిబిషన్ లో మేము అయితే అవార్డ్స్ మా పిల్లలు పక్కన పెడితే రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఒక సెమినార్కి మా 2 పిల్లలు వెళ్ళింది సార్. ప్రణీత్ అండ్ అశ్వినిలో 3 రోజుల పాటు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి లాస్ట్ సమ్మర్ లో జరిగినటువంటి మా పిల్లలు ప్రణీత్ వీళ్ళు వెళ్ళిందో వీళ్ళు 3 రోజులు సెమినార్ చేసుకొని వచ్చింది సార్. వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషంగా అనిపించేది. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో వాళ్ళు 3 రోజులు బేస్ కలర్ గా ఉండి కంప్లీట్ చేసుకొని వచ్చింది. అయితే ఇంకా ల్యాబ్లో కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ రోజు ఏ పిల్లలకైనా కూడా కావాల్సింది ఏంటంటే పూర్తి స్థాయిలో కంప్యూటర్ జ్ఞానం అయితే కావాల్సిన అవసరం ఉంటుంది. ఇంగ్లీష్ ఎట్లా అయితే అవసరం ఉన్నదో ఈ యొక్క కంప్యూటర్ అనేది కూడా కంపల్సరీగా అవసరం పడుతుంది. ఏ పిల్లలకైనా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఇది ఒకటి మీరు మెకానిక్ పని చేస్తున్నారా, ఇంజనీర్ పని చేస్తున్నారా, సైంటిస్ట్ పని చేస్తున్నారా? మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు అందరికి చెప్పండి. సో దాన్ని కరెక్ట్ గా మీరు చెప్పండి. ఎప్పటి నచ్చిన ప్రాజెక్ట్ కాదు, మిస్టేక్ అయితే కూడా సైంటిస్ట్ కి మరొక రకాల మిస్టేక్ ఉంటుంది. వాక్యూమ్ క్లీనర్ చెప్పండి, ఏ ప్రిన్సిపల్ మీద పని చేస్తుంది? హై ప్రెషర్ లో ప్రెషర్ మీద పనిచేస్తుంది. హై ప్రెషర్ ఎట్లా క్రియేట్ అవుతుంది సార్? దీని లోపల లో ప్రెషర్ క్రియేట్ అవడానికి ఒక మోటార్ ఫ్యాన్ పెట్టాం సార్. ఇది ఎగ్జాస్ట్ లాగా పనిచేసి అందులో ఉన్న గాలి బయట గాలి బయట తీసేస్తే హై ప్రెషర్ అవుతుందా, లో ప్రెషర్? లో ప్రెషర్ అవుతుంది. బయట హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి బయట గాలంతా ఇలా పోవడానికి ట్రై చేస్తారు. సో అక్కడ ఉన్న అది ఓకే అండి. మీ అందరిలో ఎవరైనా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనం చిన్న డయామీటర్ కి పైప్ పెడతాము, ఇక్కడ కొంచెం పెద్ద డయామీటర్ కి పైప్ పెడతాము, అంతే కదా? ఇక్కడ మనం పెద్ద డయామీటర్, ఇక్కడ చిన్న డయామీటర్ నార్మల్ గా పెట్టాము. ఓకే, ఈ అందరికి తెలుసు, అంతే కదా? ఈ ఎందుకు అట్లా చేస్తాము ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఎట్లా ఈ పని చేస్తే మీకు అర్థమైపోతుంది. సార్ ఇళ్ళ నుంచి వెళ్ళిన డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా ఇక్కడ అది మళ్ళీ మెకానిక్ లాగా చెప్తున్నారు. సైంటిస్ట్ లాగా చెప్పండి. నాకు ఒకటి చెప్పండి. మనకి ఇంటి పక్కన డ్రైన్ ఉంటుంది కదా, డ్రైన్ ఉంటుంది కదా, ఎందుకు కొంచెం కన్ఫ్యూజ్ చేయకండి. రెండు జస్ట్ ఆపోజిట్ ప్రిన్సిపల్ ఉన్నాయి. ప్రిన్సిపల్ ఇస్ సేమ్, కానీ వాటర్ ఫ్లో అండ్ ఎయిర్ ఫ్లోలో డిఫరెన్స్ వస్తుంది. ఓకే, బట్ ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి, దాన్ని కూడా ఆలోచించాలి.
చాలా ప్లేస్లో ఏమవుతుంది అంటే ఎవరికి ఇబ్బంది పెట్టడానికి కొన్ని గవర్నమెంట్ సిస్టంలో అవుతుంది ఏం చేస్తారు అంటే ఈ డయామీటర్కి ఇటు ఇటు చేస్తారు. సో కొంతమందికి డ్రైన్లో వాటర్ పోకుండా ఇంట్లో వాటర్ పోతుంది, అట్లా రకరకాల కంప్లైంట్ వస్తుంది. సో ఎవరైనా మంచిగా ఫిజిక్స్ చదివి ఉంటారు అంటే వాళ్ళకు ముందే అర్థమైపోతుంది ఇది ఇంట్లో వాటర్ పోతుంది డ్రైన్లో పోదు. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి ఇది ఎందుకు అట్లా చేస్తాము. ఈ మనకి హై వెలోసిటీ చిన్న దాంట్లో చిన్న డయామీటర్లో ఎక్కువ ఉంటుందా ఆర్ పెద్ద డయామీటర్లో ఎక్కువ ఉంటుందా? సో ఇప్పుడు నాకు చెప్పండి ఇది ఎందుకు చేస్తున్నాం. సార్ ఇక్కడ లో ప్రెజర్ అవడం వల్ల ఇక్కడ లో ప్రెజర్ అవడం వల్ల బయట ఉన్న హై ప్రెజర్ లో ప్రెజర్ ఒకవేళ మనం డయామీటర్ అది పెద్ద చేస్తే ఇక్కడ ఉన్న ప్రెజర్ సరిపోక ఇప్పుడు కరెక్ట్ గా చెప్తున్నారు. ఓకే, సో అట్లా చెప్పాలి, నెక్స్ట్ టైం నుంచి అట్లా చెప్పాలి, దాంట్లో తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అట్లా చెప్పాలి. ఇంకా అమ్మ మీ అందరూ ముగ్గురు ఎవరైనా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా నాకు ప్రాజెక్ట్? వాళ్ళకి ఏం చేసిండు? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది మీరు ఖచ్చితంగా అది మీ అందరూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఖచ్చితంగా ఆల్ స్టూడెంట్స్ కి ఆల్ గర్ల్స్ బాయ్ స్టూడెంట్ కి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ఖచ్చితంగా ఫస్ట్ జాయిన్ అయిపోయిన తర్వాతే అవగాహన ఇవ్వాల్సింది. అందరికీ అవగాహన ఇవ్వండి. చెప్పండి. సో నార్మల్ గా దాంట్లో ఏముంటాయి అంటే కొన్ని బాడీ పార్ట్స్ సెన్సిటివ్ గా ఉంటుంది పిల్లలకి, ఆడపిల్లలు ఉండవచ్చు అబ్బాయి ఉండవచ్చు. సో ఆ పార్ట్ కి టచ్ చేస్తే మనం చెప్పాలి ఇది కరెక్ట్ గా లేవు, దానికి దానిలో మార్కింగ్ చేసి ఉన్నాయి మీ సిస్టంలో. ఓకే, అండ్ ఇంకా ఒకసారి ఫస్ట్ థింగ్ అయితే వార్న్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, మీ పేరెంట్స్ కి మీ టీచర్స్ కి ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఇంకా ఒకసారి రిపీట్ అయితే అదే దానికి ఫస్ట్ చెక్ చేయాలి వాళ్ళకి అలవాటు ఏముంది. ఇంకా ఒకసారి రిపీట్ అయితే పోలీస్ కంప్లైంట్ అవుతుంది, జైలుకి వెళ్తారు. ఓకే, సో పర్టికులర్గా చిన్నపిల్లలకి ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా చూడాల్సింది. సో దానికోసం మీరు 10th క్లాస్లో ఉన్నారు కదా, మీ ఏజ్ కొంచెం ఎక్కువ అయింది. సో మీ అందరికీ క్లియర్గా అదే దానికి అర్థం కావాలి. బస్సులో వెళ్తున్నాము, ఆఖరికి కొంతమంది ఇబ్బందికరంగా చేస్తున్నారు కదా, ఐడియా ఉందా? బస్సులో వెళ్ళింది ఎప్పుడైనా కొంతమంది యూట్యూబ్ చేస్తారు కదా, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది తర్వాత చూడాల్సింది. ఎవరైనా చేస్తున్నారు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కండక్టర్స్కి చెప్పాలి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలి. అలవాటు సెట్ కాలేదు అది దానికి ఇమ్మీడియట్గా చెక్ చేయాలి దానికి. ఓకే, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ క్రిమినల్ యాక్షన్. ఇది వేరేలాగా తప్పులాగా లేదు, జైలుకి పోవాల్సింది అట్లా ఉంటాయి. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయండి కదా రేంజ్ డిటెక్షన్ సిస్టమ్. అబ్బాయి మంచిగా చెప్పకపోతే ఎట్లా ఉంటుంది? ఇట్లా చూసి పెట్టండి నడుస్తుంటే ఇట్లా అక్కడ ఏం బాగుందని తెలియడానికి ఇది ఎట్లా పని చేస్తుంది? ఏ ప్రిన్సిపల్ మీద ఇది పని చేస్తుంది? ఎందుకంటే చెప్పిండు అట్లా అవుతుంది. ఏ ప్రిన్సిపల్ మీద పని చేస్తుంది? బౌన్స్ బ్యాక్ డేస్ టైం డిస్టెన్స్ బట్టి పనిచేస్తుంది. ఓకే, గుడ్. ఐడియా ఉందా? అర్థమైందా? అర్థమైందా? అర్థమైందా కాలేదా? ఏం చెప్పిండు? చాలా కరెక్ట్ గా చెప్పిండు. ఏం చెప్పిండు? మనము డెప్త్ ఎట్లా ఓసన్లో మనం డెప్త్ ఎట్లా మెజర్ చేస్తాం ఐడియా ఉందా? ఓసన్లో డెప్త్ ఎట్లా మెజర్ చేస్తాం? సముద్రం ఐడియా ఉంది కదా? ఏం చేస్తున్నాము దానిలో? సేమ్ ఏం చెప్పిండు? అది లైట్ నుంచి అవుతుంది. వాళ్ళు ఏం చెప్పిండు? సౌండ్ నుంచి చెప్పిండు. సౌండ్ కి ఒకే స్పీడ్ ఉంటుంది. ఓకే, ఎంత టైం రిటర్న్ అవుతుంది అంటే దాన్ని బట్టి నార్మల్ ప్లేన్ అది ఉన్నాయి అంటే సైలెంట్ గా ఉంటుంది. దానికంటే ఎక్కువ అయింది అంటే బజర్ అవుతుంది, వాళ్ళు కొంచెం అలర్ట్ అయిపోతారు. సో చాలా మంచిగా ప్రిన్సిపల్ మీద చేసి ఉన్నారు. ఓకే, గుడ్. ఏదైతే 60% 40% తీసుకున్నప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందంటే 40% నిధులు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, 60% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
ఈ ఖర్చు పెట్టాలనుకున్న సందర్భంలో కూడా ఏం చేస్తా ఉన్నంటే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మాత్రమే ఖర్చు అవుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు ఇవ్వట్లేదని చెప్తున్న తరుణంలో కూడా ఇట్లా కాదు. అసలు రాష్ట్ర ప్రభుత్వమే 40% నిధులు ఖర్చు పెట్టిన తర్వాత 60% వాడుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఏదైతే 60% 40% అంటే పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల్లో కూడా అనేక పాఠశాలలు మన ఇక్కడ మెరుగుపడతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ అంటే మీరు గమనించవచ్చు ఏం చెప్పినట్టే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. 28వ స్థానం నుంచి ఈ రోజు 18వ స్థానానికి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ముందు సాగడం జరిగింది. ఏదైతే ఉందో ఈ మౌలిక అంశాలు మీరు గమనించవచ్చు. మౌలిక అంశాలు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ పిల్లలకు కావచ్చు, వసతులు కావచ్చు, మౌలిక వసతులు ఏదైతే ఉంటాయో అంటే పిల్లలకు టాయిలెట్స్ కావచ్చు, ఈ బిల్డింగ్స్ కావచ్చు, కూర్చోడానికి ఈ చైర్స్ కావచ్చు, ఈ కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే అన్ని రకాల కూడా పూర్తి స్థాయిలో పోతా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇప్పుడే ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా మొదలైంది. కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకు చెప్పడం జరిగింది, బ్రేక్ఫాస్ట్ కూడా పెడతామని చెప్తా ఉన్నారు. ఈ యొక్క అధ్యాపకులు అంటే టీచర్స్ కూడా పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా పెడతామని కూడా ఈ ఫ్యాకల్టీ కూడా చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అతను ఈ రోజు కూడా మనం ఇక్కడ అది తెలుసుకుందాం ఏం జరుగుతూ ఉందని కూడా మంచి అలవాట్లు కావచ్చు ఈ యొక్క పాఠశాలలో మనం నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మొత్తం వర్షకాలం కదా పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో అది అక్కడ అయితే పూర్తిగా అక్కడ గడ్డి కూడా ఉన్నది మీరు గమనించవచ్చు. నేను అడగడం జరిగింది అంటే గడ్డి పెరుగుతూ ఉంది కదా మరి ఎట్లా వర్షకాలం కదా ఏమన్నా పరిస్థితి అంటే రేపు పొద్దున పాములు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా చిరపుల్లో వచ్చిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి గడ్డి ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్. ఏదైతే ఉందో పెద్ద స్థాయి ఉన్నప్పుడు చిన్న చిన్న అయితే కట్ చేయడం కూడా జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ పిఎల్సీకి ఎంపికైన తర్వాత స్కూల్ రూపురేఖలు అనేది మారిపోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ దాదాపుగా 25-30 స్కూళ్ళు అంటే దాదాపు 25-30 స్కూళ్ళు కూడా ఈ యొక్క తెలంగాణలో ఎంపిక కావడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క జిల్లాలో ఇదొక స్కూల్ ఉంది. అయితే ఈ ఎంపికైనప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎంపికైన స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం అంటే మంచి స్కూల్లో కూడా ఎంపికైన స్కూల్లో కూడా కొంత ఫండ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అంతే కదా ఆ ఫండ్ వస్తుంది. దానివల్ల దీనికి ఏదైతే ఉందో ఈ పాఠశాలకు కావాల్సిన అవసరాలను కూడా మేము తీర్చుకోవడం జరుగుతాము. అంటే దీనివల్ల పిల్లలకు అనేక అంటే మనం ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే ఇలా ఎల్కేజీ పిల్లలకు కూడా ₹1,00,000 2 లక్షల రూపాయలు ఫీ తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వ పాఠశాలలు అందరూ కూడా మనం ఎన్నో సందర్భాల్లో ఉచిత విద్య కోసం కొట్లాడుతున్న సందర్భంలో మీరు గమనించవచ్చు. మనం అనేక సందర్భాలు మాట్లాడినాం ఉచిత విద్య కావాలి. ఇప్పుడు ఉచిత విద్య కావాలన్నప్పుడు ఇక్కడ మన స్కూల్ పంపుతాం సార్. ఇక్కడ ఏముంది పాఠశాలలో మా పిల్లలకి ఏముంది అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంది మీరు గమనించవచ్చు. అన్నప్పుడు ఇక్కడ వాళ్ళు చూపెట్టచ్చు ఇగో ఈ స్కూల్లో ల్యాబ్ ఉంది, ఈ స్కూల్లో గణిత సమస్య ల్యాబ్ ఉంది, కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది, ఇంతమంది ఫ్యాకల్టీ ఉంది, గ్రౌండ్ ఉంది అని మనం చూపెట్టగలుగుతాం. అంటే ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలను కూడా ముందుకు తీసుకోబోతున్నట్టు మీరు గమనించవచ్చు. అయితే ఏదైతే ఉందో మనం ఎంతమంది చెప్పాడు పిఎల్సీ కింద తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచిర్యాల జిల్లా 2వ స్థానానికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఆడు స్కూల్కి వచ్చిన సందర్భంగా అనుకోకుండా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, స్కూల్కి రావడం జరిగింది. వాళ్ళని అసలు ఏ విధంగా సెలెక్ట్ అయ్యి స్కూల్ ఏ విధంగా సెలెక్ట్ అయింది వచ్చి నిధులు ఏందని తెలుసుకుంటూ వాటిని మాట్లాడదాం. ముందుగా సార్ ఇది 2వ స్థానానికి వచ్చినట్లయితే దాదాపుగా పోయిన సంవత్సరం 324 పాయింట్లు ఉండేది. ఈ సంవత్సరం 300 దాదాపు 36 పాయింట్లు అంటే పోయిన సంవత్సరం 3వ స్థానం నుంచి 2వ స్థానం నేను పోవడం జరిగింది. మీకు దానికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. అంటే ఏ విధంగా ఇది సాధ్యమైంది, ఎట్లా ముందుకు తీసుకుపోతా ఉన్నారు? సో యాక్చువల్గా మన మంచిర్యాల జిల్లా అంటే ఒక ఉమ్మడి జిల్లా పర్టికులర్గా డామినేటెడ్ బై ఎస్సీ ఎస్టీ సంబంధించిన
పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ మీద మనం విద్యా రంగంలో అన్ని రకాల ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి, పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ మీద మనం పని చేస్తున్నాం. దానిలో భాగంగా పీజీఐ ఒక పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే స్కూల్ వారీగా, తర్వాత డిస్ట్రిక్ట్ వారీగా, స్టేట్ వారీగా అన్ని డేటా ఎవాల్యుయేట్ చేస్తారు. 5 పారామీటర్స్ దానిలో ఉంటుంది. దానిలో లెర్నింగ్ అవుట్కమ్ సంబంధించిన ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఉంటుంది, జెండర్ ఈక్విటీ అంటే అమ్మాయి అబ్బాయి ఈక్వల్గా చదువుతున్నారా లేదా అన్ని సంబంధాలు దానికి సంబంధించిన ర్యాంకింగ్ అవుతుంది. సో మీ అందరికీ నేను చెప్తాను, నిన్న సీఎంఓ నుంచి కూడా ప్రెస్ రిలీజ్ అయింది. తెలంగాణ 28 నుంచి 18 పొజిషన్స్కి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా కూడా 2nd పొజిషన్లో వచ్చినాయి. అది కూడా హైయెస్ట్ కేటగిరీలో మన జిల్లా, జనగామ జిల్లా 2 వచ్చినాయి. సో దానికోసం ఫస్ట్ థింగ్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అంటే టీచర్స్ అందరూ కరెక్ట్గా మోటివేట్ అయ్యి పని చేయాలి. సో దానికి సంబంధించిన మన జిల్లాలో కూడా దాదాపు 320 కొత్త టీచర్స్ రాష్ట్ర నుంచి నియామకం చేయడం జరిగింది. దాంతో పాటు మన టీచర్స్ కరెక్ట్గా పని చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరూ కూడా చూసింది సైంటిఫిక్ టెంపర్ ఎట్లా డెవలప్ చేయాలి, కరెక్ట్గా వాళ్ళు యాక్టివిటీ తోటి నేర్చుకోవాలి. దాంతో పాటు మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్లో గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్లో కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా నెంబర్ 1 ఉన్నాయి, ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు నెంబర్ 1 ఉన్నాయి. మన జిల్లాలో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3% ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అయింది. మన దగ్గర అన్ని రెసిడెన్షియల్ ఫెసిలిటీస్లో హాస్టల్స్లో ఫుల్ కెపాసిటీ బట్టి స్టూడెంట్స్ వస్తున్నారు. అటెండెన్స్ కూడా దాదాపు 75% ఇప్పుడు అవుతుంది. మన జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేస్ ఇంటర్వ్యూషన్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ అయింది. టీచర్స్కి స్టూడెంట్స్కి కూడా ఎఫ్ఆర్ఎస్. దాంతో పాటు మనం హెవీ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వచ్చినాయి, కొన్ని మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ డిఎఫ్టీ సిఎస్ఆర్కి కేటాయించారు. ఈజీఎస్ కింద టాయిలెట్ కంపౌండ్ వాల్స్ కూడా మనం టేకప్ చేసాము. దాంతో పాటు మన జిల్లాలో అన్ని చోటాలు అమ్మాయి కోసం అబ్బాయి కోసం సెపరేట్ టాయిలెట్స్ ఉండడం, వాటర్ సప్లై ఉండడం, మేజర్ మైనర్ రిపేర్, కరెంట్ కనెక్షన్, మంచిగా ఫెసిలిటీ, ఎక్కడైనా రిపేర్స్ కావాలి అంటే అన్ని చేయడం జరిగింది. దాంతో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మన హైయెస్ట్ ప్రతి సంవత్సరం మనకి హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయి. మోటివేటెడ్గా మన ఎంప్లాయీ పని చేస్తున్నారు, పేరెంట్స్ కూడా దానిలో కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి మన జిల్లాకి 2nd వచ్చినాయి. 2nd కాదు, మన జిల్లా ఖచ్చితంగా 1st లో రావాలి. దానికోసం మనం అందరూ పని చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా నెక్స్ట్ ఫైనల్ అంటే లాస్ట్ ఫైనల్ ఇయర్ 3rd, ఈసారి 2nd, నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా 1st రావాలి. జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఎన్ని స్కూల్స్ యాక్చువల్గా మన దగ్గర 700 పైన స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్కి ఇవాల్యుయేషన్ జరుగుతుంది. ఇవాల్యుయేషన్ జరిగిన తర్వాత ఎవరేజ్ మార్క్స్ ఏం వచ్చినాయి అంటే దాన్ని బట్టి ఇది ర్యాంకింగ్ వస్తుంది. సో మన అన్ని స్కూల్స్లో ఇప్పుడు ఎన్రోల్మెంట్ సంబంధించిన క్వాలిటీ న్యాస్ సంబంధించిన కూడా వచ్చిన టైంలో లెర్నింగ్ అవుట్కమ్ కూడా ఇంక్రీజ్ అయింది అంటే దానికి రిపోర్ట్. సో అట్లా మనకి లెర్నింగ్ అవుట్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, పేరెంట్స్కి నమ్మకం ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి మనకి పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ అయింది, టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ అండ్ సిబ్బంది అందరూ మోటివేటెడ్గా పనిచేస్తున్నారు. దాని నుంచి మనకి ర్యాంక్స్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ మనకి 43,000 ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్స్ లో 44,000 అయింది. 6th to 10th KGBలో సీట్ కంటే 200 ఎక్కువ మంది పిల్లలు అయిపోయారు. సీట్ అన్ని ఉన్నాయి. దానికంటే మీ అందరూ కూడా ఎక్కడైనా కేజీబీలో భీమవరం కేజీబీలో అక్కడ అంటే ఇంతకు వరకు అంటే ఏ క్లాస్ కూడా చెప్తాం అదే క్లాస్ లో పట్టుకుంటారు. కానీ ఇప్పుడు సఫిషియెంట్గా మనం టాయిలెట్ చేస్తున్నాము, టాయిలెట్స్ చేయిస్తున్నాము, బాత్రూమ్స్ చేయిస్తున్నాము, కంపౌండ్ వాళ్ళు అన్ని కేజీలో చేయించాము, వాటర్ సప్లై చేయించాము. ఇప్పుడు కొత్తగా అన్ని కేజీలో డైనింగ్ మనం ఫర్నిచర్ చేస్తాం. సేమ్గా ఆశ్రమ్ స్కూల్లో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు. ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఫుల్ కెపాసిటీ విత్ ఫుల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. దాదాపుగా ఎన్ని కోట్ల ఖర్చు పెట్టవచ్చు విద్యా మీద ప్రభుత్వం నుంచి ఎలాగ నిధులు వస్తూ ఉంటాయండి. ఖర్చు పెట్టడం కూడా వేరే ఉంటుంది కదా. అదే ఏ విధంగా అన్ని స్కూళ్ళకు ఏ విధంగా వేరే సంస్థలు కూడా మీరు వెనక మనం మాట్లాడినప్పుడు కూడా వివిధ మాధ్యమాల్లో మీరు కూడా 100 కోట్ల పైకి ఖర్చు పెట్టారు. విద్యా రంగంలో ఖర్చు చేస్తే అది ఖర్చు కాదు, ఇన్వెస్ట్మెంట్. మన జిల్లాలో దాదాపు 150 crores పైన ఇన్వెస్ట్మెంట్ అంటే అయిపోయింది. దానిలో మనకి 50 crores అమ్మ పాఠశాల కింద రావడం జరిగింది. దాని తర్వాత
అరౌండ్ 20 crores మన డిఆర్సీ కింద ఇవ్వడం జరిగింది. దాంతో పాటు సిఎస్ఆర్ కింద దాదాపు 18 crores ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అంటే హోస్టల్ స్కూల్ కల్పించుకున్నారు. దాంతో పాటు ఈజీఎస్ కింద అన్ని చోట్ల దాదాపు అరౌండ్ 20 crores వరకు ఎక్స్పెండిచర్ వచ్చి టాయిలెట్స్, కిచెన్ సెట్ అండ్ కంపౌండ్ లో చేయడం జరిగింది. దాంతో పాటు రాష్ట్ర హోస్టల్ నుంచి కూడా సమర్థ అభియాన్ కింద పీజీవీకి దాదాపు 11 crores, మళ్ళీ నావాడ్ కింద 6 crores కొత్తగా రావడం జరిగింది. దాంతో పాటు ఇంకా హోస్టల్ సంబంధించిన పిఎం జన్మన్ కింద 3 crores, యుగా కింద 2 crores. సో అన్ని కలిపి దాదాపు 150 crores పైన ఎక్స్పెండిచర్ అంటే అన్ని కలిపి 150 crores పైన ఎక్స్పెండిచర్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ అవకాశం ఉన్నాయి మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు అమ్మాయి కోసం మాకు చాలా హ్యాపీ ఫీల్. నాకు అమ్మాయి కోసం టాయిలెట్స్ లేని అట్లా రిపోర్ట్ రాలేదు, తక్కువ కొన్ని ఉన్నాయి. అట్లా 6 టాయిలెట్ కి మాత్రం రిక్వైర్మెంట్ వచ్చేసి కొంచెం త్వరలో దానికి శాంక్షన్ చేస్తాము. అంటే పిల్లలు ఇంక్రీజ్ అయ్యాలంటే టాయిలెట్ వేస్తున్నారు. ఒక ప్లేస్ లో మాత్రమే ల్యాండ్ ఇస్తాను, అంటే డొనేట్ చేసిన వాళ్ళు ఇంకా ల్యాండ్ ఇవ్వట్లేదు. సో అక్కడ మాత్రమే ఇస్తున్నాం. దాంతో పాటు యూరినల్ సంబంధించిన వాటర్ సప్లై అన్ని చోట్ల విజిట్ చేసి ఎక్కడైనా చెక్ చేయవచ్చు. కంపౌండ్ వాల్స్ దాదాపు ఎంత ప్లేస్ లో పాసిబుల్ అయితే చేసేసాము. ఇప్పుడు మన జిల్లాలో 8 crores సెంట్రలైజ్ కిచెన్ సిఎస్ఆర్ కింద శాంక్షన్ అయింది. అంటే ఇప్పటి నుంచి డైరెక్ట్ గా ఒకే ప్లేస్ లో హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ వాళ్ళు భోజనం ప్రిపేర్ చేసేసి అన్ని చోట్ల సర్వ్ చేస్తారు. దాని నుంచి కూడా ఇంకా మంచిగా జరుగుతుంది. సో అన్ని ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. మేజర్ మైనర్ రిపేర్స్ కూడా దాదాపు అన్ని బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ అండ్ మిడ్ డే మీల్స్ హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ తోటి డైరెక్ట్ గా ఒకటే ప్లేస్ నుంచి క్వాలిటీగా సర్వ్ చేయడం జరుగుతుంది. దాని నుంచి కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పిఎఫ్సి కింద సెలెక్ట్ అయిన స్కూల్ ప్రత్యేకమైన నిధులు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సో పిఎంసి కింద కూడా కొన్ని స్పెషల్ గా శాంక్షన్స్ అయింది మన జిల్లాలో. పర్టికులర్ గా జెడ్పీఎస్సీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇచ్చినప్పుడు మీరు చూసింది అటల్ టింకరింగ్ ల్యాబ్ మనం చెప్తాము. అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏం చెప్తామంటే ఈ సైన్స్ ఏమైనా చెప్తున్నాం, మీ అందరూ కూడా చూసారు, పిల్లలు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏమైనా మన సైన్స్ ఏ బుక్ లో చెప్తున్నాను అంటే దానికి అప్లికేషన్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఒకరు చూపించారు, ఈసారి ఇది చూడండి, మీరు ఇక్కడ అక్కడ రిమర్ ఉన్నాయి కదా, మీకు అట్లా కనపడదు, కానీ ఇప్పుడు దానికి కరెక్ట్ గా ఫిక్స్ చేస్తే కనిపిస్తుంది. మళ్ళీ అడిగారు మీరు దానికి సబ్జెక్ట్ అది ఇప్పుడు చాప్టర్ కాలేదు, కానీ దాని నుంచి మనకి ముందే అర్థం అవుతుంది ఈ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, ఫోకస్ అయితే మాత్రం ఎందుకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే అట్లా ఎందుకు చాలా మందికి పేపర్ మీద ఇమేజ్ ఫామ్ అయింది, కానీ గ్రౌండ్ అది యాక్చువల్ గా ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే చాలా మందికి అంటే మనకు ఎప్పుడు మాకు తెలియదు. ఈ ప్రెషర్ చిన్న పైప్ నుంచి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, పెద్ద పైప్ డయామీటర్ చేస్తే ప్రెషర్ కొంచెం తగ్గిపోతుంది. అన్ని కాన్సెప్ట్ వాళ్ళకి తెలుసు. మరి ఎట్లా తగ్గుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి, దానికి అప్లికేషన్ ఏమున్నాయి అంటే వాళ్ళకి ఇది ముందే అర్థం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా న్యూమెరికల్ సాల్వ్ చేస్తారు, ఎప్పుడైనా పని చేస్తారు, ఇంజనీర్ గా పని చేస్తారు, సైంటిస్ట్ గా పని చేస్తారు. ఆ టైంకి ఆ కాన్సెప్ట్ చాలా యూజ్ కి వస్తుంది. సో దానికోసం ఇక్కడ కూడా ల్యాబ్ సైన్స్ ల్యాబ్. సో ఈ పిఎంసి కింద మేజర్ గా సైన్స్ ల్యాబ్ అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అట్లా సెన్సర్ చేయడం కానీ మనకి దగ్గర 7 to 8 ప్లేస్ లో ఆల్రెడీ జీవనం చెప్పి కూడా అయింది. కొన్ని ప్లేసెస్ లో చూసాను, ప్లస్ కూడా సంబంధించిన అన్ని ప్లేస్ లో మన దగ్గర ఏమైనా ఉన్నాయి. అదే ప్రైవేట్ స్కూల్ కు అంటే ప్రభుత్వ స్కూల్ కి రావాలి, ఎందుకు రావాలి దానికి మీరు ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నారు మాకు చాలా మంది అదే మనం ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ఎందుకు అధికారులు నేను ముందు కూడా చెప్పాను, మాకు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హాస్పిటల్ తోటి ఎలాంటి కంపిటీషన్ ఇబ్బంది లేవు. ఎవరైనా పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మీ మా ఇష్టం, మా దగ్గర అమౌంట్ ఉంది, మనం ఎక్కడ పెడతాము ఏమైనా చేస్తాము, ఎక్కడైనా ఖర్చు చేస్తాము, దట్ ఈస్ మా ఇష్టం. ఎప్పుడైనా ట్యాక్స్ పే చేస్తాము. తర్వాత సపోజ్ మాకు సేమ్ ఫెసిలిటీ గవర్నమెంట్ లో వస్తున్నాయి, ప్రైవేట్ లో వస్తున్నాయి అంటే మా ఇష్టం, మనం ఎక్కడ వెళ్తున్నాము. కానీ ఏ పిల్లలు ఇక్కడ మంచి ఫెసిలిటీ లేవు కాబట్టి మనం ప్రైవేట్ కి పంపించాలి, ఆర్ మన గవర్నమెంట్ హాస్పిటల్ మంచి ఫెసిలిటీ లేవు కాబట్టి ప్రైవేట్ కి పంపించాలి, అట్లా సిచ్యువేషన్ రాకూడదు. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము అంటే మీ అందరూ చూసారు ఎట్లా టీచింగ్ లెర్నింగ్ మోడల్ కూడా మనం మంచిగా అడాప్ట్ చేసేసి రెగ్యులర్ గా మోస్ట్ క్వాలిఫైడ్ టీచర్ గవర్నమెంట్ స్కూల్ అవుతారు, వాళ్ళకి మంచిగా ఓరియంట్ చేసేసి ట్రైన్ చేసేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయించాము. హాస్టల్స్ లో కూడా పెడుతున్నాము. ఎవరికి ఏమైనా ఇష్యూ ఉంటుంది అంటే వాళ్ళు చేయలేకపోతే దూరం నుంచి వస్తారు, హాస్టల్స్ లో కూడా పెడుతున్నాము. సో ఈ అన్ని రకాల మనం ఫెసిలిటీ పెడతాం. సో మనకి ప్రైవేట్ స్కూల్స్ లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది సార్.
ఇది మాకు ఈ స్కూల్ అడ్మిషన్ చేయించండి, నస్పూర్ కేజీబీలో ఆర్ జైపూర్ కేజీబీలో సార్ అడ్మిషన్ ఎందుకు అక్కడ 41 ఆల్రెడీ 70 స్టూడెంట్ అడ్మిషన్ తీసుకోలేకపోతున్నారు. సో మన ప్రైవేట్ నుంచి చెప్పు మాకు ఒక సీట్ ఇప్పించండి అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఫస్ట్ టైం ఈ స్కూల్లో అడ్మిషన్ చేయించండి అట్లా ప్రైవేట్ వస్తున్నాయి. సో మనకి అన్ని స్కూల్స్ లో ఈ స్కూల్ నేను నిన్న విజిట్ చేశాను ఈ అక్కేపల్లి కూడా. అక్కడ 420 మెంబర్స్ ప్రైమరీ స్కూల్లో ఉన్నారు. అసలు మొత్తం నిండిపోయింది, అసలు కూర్చోడానికి జాగాలు లేవు. ఇప్పుడు విజిట్స్ అనేది చూసారు ఏం చేసింది. అక్కడ సడన్ గా పిల్లలు వచ్చినట్లు కూడా లేవు. 18 పిల్లలే మాత్రమే 2 years దాకా ఉన్నారు. 18 నుంచి 420 అయింది. సో ఎట్లా అయింది అంటే నేను చూసాను చాలా కరెక్ట్ గా నేను అది అసెస్మెంట్ చేస్తే నాకు అర్థమైంది అక్కడ ఉన్న టీచర్స్ హైలీ మోటివేటెడ్ గా ఉన్నారు. పిల్లలు డిసిప్లిన్ గా కూర్చొని చదువుతారు. పేరెంట్స్ కి ఫైనల్ గా ఏం కావాలి, పిల్లలు మంచిగా చదవాలి. అంటే కరెక్ట్ గా నా తోటి అడిగితే నేను ఎప్పుడైనా చదువుతున్నాను అంటే మా పేరెంట్స్ నేను గవర్నమెంట్ స్కూల్ హాస్టల్ నవోదయాలు చదివాను. సో దట్ నా పేరెంట్స్ ఆ టైం ఏం చెప్తుందంటే ఫుడ్ సంబంధించిన ఏమైనా ఇటు అయితే మీరు దానికి ఏం పట్టించుకోకండి, మీరు మంచిగా చదవండి, అన్ని ఫ్యూచర్ లైఫ్ లో అన్ని వస్తుంది, మంచిగా చదివితే అంటే అన్ని వస్తుంది. సో వాటితో అంటే మా పేరెంట్స్ కి ఏమైనా ఆలోచన ఉన్నాయి, సేమ్ అందర్ పేరెంట్స్ కి అదే. సో క్వాలిటీ ఎడ్యుకేషన్స్ మనం ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు వస్తారు. సో దాని గురించి మనం ఫోకస్ చేస్తున్నాము. అండ్ చాలా మంది షిఫ్ట్ అవుతున్నారు. ఈ సంవత్సరం కూడా 2000 పిల్లలు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ కి షిఫ్ట్ అయ్యారు. లాస్ట్ ఇయర్ కూడా షిఫ్ట్ అయ్యారు. మా ఎక్స్పెక్టేషన్ అంటే ఇంకా చాలా మంది షిఫ్ట్ అవుతారు. ఎవరైనా పే చేయగలుగుతారు, దే ఆర్ రెడీ టు పే అండ్ ఎక్కువ అమౌంట్ ఎక్స్పెండిచర్ చేయడానికి రెడీ ఉన్నారు అంటే దే కెన్ సెల్ టు ప్రైవేట్ స్కూల్. కానీ మనం గవర్నమెంట్ స్కూల్ అన్ని రకాల ఫెసిలిటీ ఏర్పాటు చేసేసి మీకు సేమ్ గా లర్నింగ్ అవుట్కమ్ వచ్చి సేమ్ ఫెసిలిటీ తోటి చేస్తాము. అండ్ అన్ని రకాల ఎక్స్పెండిచర్ ఫుడ్ సంబంధించిన బ్రేక్ఫాస్ట్, లంచ్ సంబంధించిన, నోట్ బుక్ సంబంధించిన, బుక్స్ సంబంధించిన, యూనిఫామ్ సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని ఫ్రీగా ఇస్తున్నాము. అంటే దానికోసం ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో రావాల్సింది. అండ్ ఇఫ్ యూ రెడీ టు పే ఫర్ సేమ్ ఫెసిలిటీ మీ ఇష్టం, దానికి మనకి ఎలాంటిగా ఉంది. ప్రైవేట్ సెక్టర్ కూడా మంచిగా గ్రో చేయాలి, గవర్నమెంట్ సిస్టమ్ కూడా మంచిగా ఉండాలి. ఈ విలువైన సమయాన్ని కేటాయించి అలాగే మీ అందరం మొదటి స్థానం అంటే ఇంతకుముందు 3వ స్థానానికి 2వ స్థానానికి వచ్చింది. 3వ స్థానానికి వెళ్ళాలని కూడా మీ అందరూ కూడా ఆశిస్తున్నాను. అలాగే జిల్లాలో ఇంకా మెరుగైన వస్తుంది అంటే మెరుగైన ముందు రావాలని మరి ఇప్పటికే చూడడం జరిగింది. ఆవిడ స్కూల్లో కూడా మంచిర్యాల జిల్లా నెల్లూరు ఆవిడ స్కూల్ రావడం జరిగింది. పూర్తి స్థాయిలో స్కూల్ ఎట్లా ఉంది, అసలు ఎందుకోసం పిఎంసీ కింద ఎందుకు సెలెక్ట్ చేసిన దానికి పూర్తి స్థాయిలో మన వీడియో కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ గారు కూడా అనుకోకుండా రావడం జరిగింది. నాతో కూడా మాట్లాడి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. అయితే నేను గమనించుకుంటున్నావా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో 60% నిధులు అనుకున్నప్పుడు మా వాళ్ళు ఇక్కడ అలసిపోయినారు కాబట్టి అయితే 40% నిధులు తీసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇద్దరు కలిసిమెలిసి అయితే 40% నిధులు ఖర్చు పెట్టిన తర్వాత 60% నిధులు కూడా వస్తా ఉన్న సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో అంటే దేశంలో అనేక స్కూళ్ళని ముందు తీసుకుపోవాలని లక్ష్యంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పోతున్న సందర్భంలో ఏదేమైనా విద్యా వ్యవస్థ అంటే ప్రభుత్వ పాఠశాల ఎందుకు మనం చేర్పించాలన్నప్పుడు ఎందుకు చేర్పించాలి అంటే మధ్యాహ్నం భోజనంతో పాటు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా పెడతా ఉన్నారు. అలాగే ఇక్కడ వెళ్ళొచ్చు ఆట అంటే సపరేట్ గా వీళ్ళకు ఒక గ్రౌండ్ ఉంటుంది, ఒక పీటీ సార్ ఉంటుంది, అలాగే ల్యాబ్స్ ఉంటాయి, తర్వాత టీచర్స్ ఉంటారు. అంటే పూర్తి స్థాయిలో చుట్టూ ప్రహారం చూపించవచ్చు. అమ్మాయిలు కూడా సపరేట్ గా మూత్ర సేవలు కావచ్చు. అంటే అన్ని విధాల ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన దూసుకు వెళ్తున్న సందర్భంలో కూడా పేరు సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క 2000 పైచి విద్యార్థులు కూడా పెరిగినట్టుగా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మీరు గమనించవచ్చు అంటే ప్రభుత్వ పాఠశాలల మీద అనేక మంది చూపు ఎలా ఉంది అంటే ఆ పేరెంట్స్ అంటే ప్రజల చూపు ఏ విధంగా ఉందని కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఏదేమైనా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు చేర్పించండి, ఉచిత విద్య కావాలని మనం ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాం. మీ పిల్లల్ని అయితే మనం అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రీ బస్సు కావాలి, తర్వాత ఫ్రీ పథకాలు కావాలి, ఈ పింఛన్ ఉచిత ప్రభుత్వం అన్ని పథకాలు కావాలి ఫ్రీగా. కానీ మా పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదివించడానికి మనం ఇన్కమ్ చేస్తూ ఉంటాం అంతే కదా. కాబట్టి ఆపదస్తే హాస్పిటల్ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, గవర్నమెంట్ అందులో నిధులు అన్నప్పుడు మనమాట ముందడిగేయాల్సిన అవసరం ఉంటుంది. మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు చేర్పించాల్సిన అవసరం ఉంటుంది. మీరు పాఠశాల చదివించి ఏమన్నా అనుభవ వసతులు ఉన్నాయనుకోండి, ఇబ్బందికరం ఉన్నప్పుడు మీరేం చెప్పాలి అక్కడ ఒకసారికి ఇది లేదు ఇక్కడ అని చెప్పి మీ యొక్క మండలాధికారి కావచ్చు, జిల్లాధికారి గారు మీరు వెళ్ళి ఈ యొక్క మాట్లాడినట్టయితే మీ పిల్లలతో పాటు మిగతా పిల్లలు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నాయకులు కావచ్చు,
ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మంచిర్యాల జిల్లా ఇప్పుడు 3వ స్థానం నుంచి 2వ స్థానానికి రావడం జరిగింది. మొదటి స్థానానికి కూడా పోవాలని చెప్పి మా వేదిక ద్వారా మేము అందరం ఆకాంక్షిస్తా ఉన్నాం. నాతో పాటుగా జపల రాజు గారు ఉన్నారు, అలాగే మా సాయి శ్రీకాంత్ గారు ఉన్నారు, అలాగే నాతో పాటు కెమెరామెన్ ఇంకో అరుణ్ కూడా ఉన్నారు. వారితో పాటు అది కూడా అంటే మా టీం మొత్తం మంది కూడా ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా మరొకసారి కూడా అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయులు గారికి కావచ్చు, మేడం గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం మా వేదిక ద్వారా. నమస్కారం.